Hi children, today's topic 8th class 3rd chapter construction of quadrilateral. సో కన్స్ట్రక్షన్ ఎలా చేస్తాం, క్వాడ్రిలేటరల్ యొక్క కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేస్తాం అనేది ఈరోజు మన టాపిక్ చూద్దాం. రైట్, ఇక్కడ మనము కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటర్ అంటే ఏంటిదంటే చతుర్భుజం. క్వాడ్రిలేటర్ అంటే చతుర్భుజం. ఓకే, కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణం. చతుర్భుజం యొక్క నిర్మాణాల గురించి చర్చించుకుంటాం. అసలు చతుర్భుజం ఎలా ఉంటుందంటే 4 భుజాలు కలిగి ఉంటుంది చతుర్భుజం. ఓకే, ఇదొక భుజము, ఇదొక భుజం. ఇలాంటి భుజాన్ని మనం ఏమంటామంటే చతుర్భుజం అంటాం. చతుర్భుజంలో ఏ భుజము కూడా ఈక్వల్గా ఉండదు, అన్నీ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే రైట్, ఈ విధంగా ఉన్నదాన్ని చతుర్భుజం అంటాం. అయితే చతుర్భుజాల్లో రకాలు ఎన్ని రకాలు ఉంటాయి చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి దీని యొక్క మీనింగ్ తెలవాలి. వన్ పేర్ అంటే జత. వన్ పేర్ అంటే ఏంది? జత. సో జత, వన్ పేర్ ఆపోజిట్స్ ఆర్ ప్యారలల్ అంటే వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఇప్పుడు చూడండి, వన్ పేర్ ఏ విధంగా ఉంటుంది? ఇది ఒక జత. ఈ రెండు లైన్స్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్గా ఉంటాయి. ఈ రెండు ఈక్వల్గా ఉండాల్సిన అవసరం లేదు మనకు. ప్యారలల్గా ఉంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ సేమ్ ఉండాలి, ఎక్కడ కూడా మార్పు ఉండకుండా. ఎంత దూరం పోయినా పర్లేదు, కానీ రెండింటి మధ్య డిస్టెన్స్ సేమ్ ఉండాలి. అలా ఉండేటటువంటి ఈ రెండు లైన్లను మనం ప్యారలల్ లైన్ అంటాం. ఓకే రైట్, ఇప్పుడు చూడండి, ఈ ఫిగర్ నుండి నేను ప్యారలల్ లైన్తో ఒక ఫిగర్ గీస్తున్నాను. వన్ పేర్ ఒక జత, ప్యారలల్ లైన్. ఓకే రైట్, దీనిపైన ప్యారలల్ ఉండాల్సిన అవసరం లేదు, రెండు లైన్లు గీస్తున్నాను నేను. ఈ విధంగా గీస్తున్నాను. ఓకే రైట్, ఈ విధంగా గీసిన తర్వాత ఇక్కడ వర్టెక్స్ ఏర్పడుతుంది మనకి. ఇక్కడ ఒక వర్టెక్స్ ఏర్పడుతుంది, ఇక్కడ. ఓకే రైట్, నేను ఫిగర్ ఏర్పడేటట్టు దీన్ని రబ్ చేస్తున్నాను. ఇలా ఏర్పడినటువంటి ఫిగర్ను మనము క్వాడ్రిలేటరల్ అంటాం. అంటే ఈ క్వాడ్రిలేటర్ 4 సైడ్స్ ఉన్నాయి కదా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఓకే, ఈ వన్ పేర్, ఇది వన్ పేర్ ఉంది కదా, ఒక జత మాత్రమే ఏ విధంగా ఉంది? ప్యారలల్గా ఉంది. వన్ పేర్ అంటే ఒక జత, ఆపోజిట్ సైడ్స్ ఇది రెండు ఆపోజిట్గా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. కాబట్టి ఈ ప్యారలల్గా ఉన్నటువంటి వాటిని, ఈ ఫిగర్ని మనం ఏమంటామంటే ట్రెపీజియం అంటాం. ఓకే, ట్రెపీజియం అంటాం. రైట్, ఇప్పుడు దీని నుండి ఇప్పుడు ఒక వన్ పేర్ ఉన్నప్పుడు ఈ విధంగా చేసాం, రెండు పేర్స్ ఉన్నప్పుడు దాన్ని ఏమంటాం చూద్దాం. ఇప్పుడు 2 పేర్స్ అంటే ఇప్పుడు చూడండి, ఇది ఒక జత, దీనిపైన 2 జతలు ఉన్నాయి. పేర్స్ అంటే 2 జత. ఇప్పుడు నేను దీన్ని ఈ విధంగా గీస్తున్నాను. ఓకే రైట్, ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఏర్పడినప్పుడు ఇక్కడ వర్టెక్స్ ఈ విధంగా 2 ఇక్కడ టచ్ అయినప్పుడు ఇక్కడ మనకు వర్టెక్స్ ఏర్పడుతుంది. వర్టెక్స్ ఏర్పడినప్పుడు ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈ సైడ్ ఈక్వల్, మళ్ళీ ఈ సైడ్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ అంటే ఈ సైడు ఈ రెండు లైన్లు ప్యారలల్గా ఉన్నాయి, మళ్ళీ ఇది మళ్ళీ 2 ప్యారలల్గా ఉన్నాయి. సో కాబట్టి 2 పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. సో ఇలా ఏర్పడినటువంటి ఫిగర్ని మనం ఏమంటామంటే ప్యారలలోగ్రామ్ అంటాం. ఓకే రైట్, ఈ ఫిగర్ ఎలా ఉంటుందో ఒకసారి రబ్ చేసి చూద్దాం. ఓకే, మీరు ఆల్రెడీగా నేర్చుకొని ఉంటారు ఫిగర్ నేమ్. చూడండి, ఈ విధంగా ఏర్పడినటువంటి ఫిగర్ని మనం ప్యారలలోగ్రామ్ అంటాం. ఓకే రైట్, ఇప్పుడు చూడండి, ఇక్కడ వర్టెక్స్ దగ్గర ఒక వర్టెక్స్ దగ్గర ఇదే వర్టెక్స్ని ఇదే ఫిగర్ని దీన్ని ఇలా టర్న్ చేస్తే ఈచ్ వర్టెక్స్ యాంగిల్ 90 డిగ్రీ చేస్తే మనకు ఫిగర్ ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఈ విధంగా ఏర్పడుతుంది. ఓకే రైట్, ఇక్కడ 90 డిగ్రీస్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. ఓకే, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. ఓకే, ఈ ఫిగర్ని మనం రెక్టాంగిల్ అంటాం. ఓకే, రెక్టాంగిల్ దేని నుండి వస్తుంది మనకు? ప్యారలలోగ్రామ్ నుండి వస్తుంది. ప్యారలలోగ్రామ్ని
ఈచ్ యాంగిల్ని 90 డిగ్రీస్ చేస్తే వచ్చేది రెక్టాంగిల్. ఓకే, నెక్స్ట్ దీని ద్వారా వచ్చేటటువంటి దీన్ని రాంబాస్ గీయచ్చు. ఏ విధంగా అంటే ఓకే రైట్, ఇక్కడ చూడండి, అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, ఇది మధ్యలో ఉండేది డయాగ్నల్. ఓకే రైట్, ఈ విధంగా ఏర్పడిన దాన్ని మనము రాంబాస్ అంటాం. ఏమంటాము? రాంబాస్. ఓకే, దీన్ని మనం రాంబాస్ అంటాము. ఓకే రైట్, అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు చూడండి, అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే పక్క పక్కన ఉన్నటువంటి భుజాలు ఈక్వల్. ఈ భుజం ఈక్వల్, ఈ రెండు భుజాలు ఈక్వల్ అయితే ఈ భుజం కూడా ఈ భుజం ఈక్వల్ అవుతుంది. అంటే దీని పక్కన ఉన్నటువంటి భుజం ఇది, దీన్ని అడ్జసెంట్ ఫిగర్ అంటాం. అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో దీన్ని మనం రాంబాస్ అని అంటాం. రాంబాస్. ఓకే, దీన్ని మనం రాంబాస్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఈ రాంబాస్ని ఈ యాంగిల్ని 90 డిగ్రీస్గా మారుస్తే అది మనకు స్క్వేర్గా ఏర్పడుతుంది. ఓకే రైట్, ఒక్క యాంగిల్ 90 డిగ్రీస్ పడింది అనుకోండి, ఈచ్ యాంగిల్ 90 డిగ్రీ చేస్తే ఇది మనకు స్క్వేర్గా ఏర్పడుతుంది. దీన్ని మనం స్క్వేర్ అంటాం. ఓకే రైట్, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 4 సైడ్స్, ఎనీ 4 సైడ్స్ ఉన్న వాటిని అన్నిటిని కూడా మనము క్వాడ్రిలేటరల్ అంటాం. క్వాడ్రిలేటరల్లో దాని భుజాలను బట్టి, దాని సైడ్ని బట్టి దాని పేరును మనము కేటాయించడం జరిగింది. అపోజిట్, ఓన్లీ 1 పేర్ అపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ ఉన్నదాన్ని ట్రెపీజియం అంటున్నాం. 2 pairs ఆఫ్ అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ ఉన్నదాన్ని ప్యారలలోగ్రామ్ అంటున్నాం. నెక్స్ట్ ఆల్ సైడ్స్ ఆర్ అడ్జసెంట్ కనుక ఉంటే దాన్ని రాంబాస్ అంటున్నాం. రాంబాస్లో ఒక కోణాన్ని, ఏదైనా ఒక యాంగిల్ని 90 డిగ్రీస్ చేస్తే, ఈచ్ యాంగిల్ని 90 డిగ్రీస్ చేస్తే, ప్రతి యాంగిల్ని 90 డిగ్రీస్ చేస్తే మనకు స్క్వేర్గా ఏర్పడుతుంది. అదే ప్యారలలోగ్రామ్ నుండి ఈచ్ యాంగిల్ని 90 డిగ్రీస్ చేస్తే మనకు రెక్టాంగిల్ ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఇంకో ఫిగర్ కావాలి మనకు. దీన్ని ఇక్కడ మనం ఆల్రెడీగా చిన్నగా ఉన్నప్పుడు ఆడుకొని ఉంటాము. మనకు గాలిపటం తెలుసు కదా. సో ఇక్కడ ఈ విధంగా ఉన్నదాన్ని మనం గాలిపటం అంటాం. ఇది కూడా చతుర్భుజమే, క్వాడ్రిలేటరల్. ఇది కూడా క్వాడ్రిలేటరలే, కానీ ఈ రెండు భుజాలు ఈక్వల్గా ఉంటుంది, ఈ రెండు భుజాలు ఈక్వల్గా ఉంటాయి. దీన్ని కైట్ అంటాం మనం. ఓకే కైట్ రైట్. ఈ విధంగా చతుర్భుజంలోని మనకు ఉన్నటువంటి డిఫరెంట్ రకాల చతుర్భుజాలు. సో ప్రతి చతుర్భుజం యొక్క నేమ్ తీసుకున్నాం మనము. ట్రెపీజియం, ప్యారలలోగ్రామ్, రాంబాస్, రెక్టాంగిల్, స్క్వేర్. సో దీన్ని మనము కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. సో ఇలాంటి భుజాలను మనం ఎలా నిర్మించాలి అనేది ఇప్పుడు నెక్స్ట్ డిస్కషన్ చేస్తాం. సో ఈ డిస్కషన్ చేసే ముందు మనకు కావాల్సినటువంటి కొలతలు అంటే మెజర్మెంట్స్ ఎన్ని కావాలి. సో ఓకేనా, ఆ మెజర్మెంట్స్ మనకి ఎన్ని కావాలనేది చూద్దాం. ఓకే నెక్స్ట్. ఓకే రైట్, నెక్స్ట్ ఇప్పుడు మన కన్స్ట్రక్షన్ క్వాడ్రిలేటరల్ ఆఫ్ అయితే యాంగిల్స్ని ఏ విధంగా డ్రా చేస్తాం అనేది క్లియర్ కట్గా మీకు ప్రొట్రాక్టర్ లేకుండా డైరెక్ట్గా కంపాస్తో ఏ విధంగా డ్రా చేస్తాం. అయితే ఫస్ట్ 60 డిగ్రీస్ డ్రా చేస్తున్నాం. ఫస్ట్ 60 డిగ్రీసే డ్రా చేయాలి. ఏదన్నా ఒక స్టార్టింగ్ పాయింట్ తీసుకొని ఇక్కడ మనం ఒక లైన్ తీసుకోవాలి, ఒక రే తీసుకోవాలి. తర్వాత ఇదే కంపాస్ని యూజ్ చేస్తూ ఇది కంపాస్ అనుకోండి, ఇది ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఆర్క్ గీస్తున్నాను నేను, పెద్ద ఆర్క్. ఓకే, ఈ ఆర్క్ ఈ విధంగా డిస్టెన్స్ చేంజ్ చేయకుండా ఒక ఆర్క్ను గీస్తున్నాను. ఈ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ అయితే తీసుకున్నానో, కంపాస్ డిస్టెన్స్ ఎంత తీసుకున్నానో ఆ డిస్టెన్స్ చేంజ్ చేయకుండా ఇక్కడ పెడుతున్నాను. ఓకే, ఇక్కడ ఈ డ్రా చేసేటప్పుడు ఈ డిస్టెన్స్ ఫస్ట్ బిగ్ ఆర్క్ గీసేటప్పుడు ఎంత అయితే డిస్టెన్స్ తీసుకుంటామో ఆ డిస్టెన్స్ చేంజ్ చేయకుండా ఇదే కంపాస్ని ఎడబెట్టేసి దీనిపైన ఒక ఆర్క్ గీయాలి. ఓకే, ఇక్కడ టచ్ అయ్యేది, ఈ టచ్ ఎప్పుడైతే టచ్ అవుతుందో ఒకసారి ఇది 60 డిగ్రీస్ అవుతుంది. ఓకే రైట్, ఇది 60 డిగ్రీస్. క్లియర్ రైట్. ఇప్పుడు దీన్ని నేను 60 డిగ్రీస్ డ్రా చేస్తున్నాను. 60 డిగ్రీస్ అంటే 30 డిగ్రీస్ డ్రా చేస్తున్నాను. 60 డిగ్రీస్ ఎలా డ్రా చేసాం? ఆల్రెడీ ఏదైనా ఒక స్టార్టింగ్ పాయింట్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక రే గీసుకున్నాము. గీసిన తర్వాత కంపాస్ యొక్క సమ్ డిస్టెన్స్ తీసుకొని ఒక బిగ్ ఆర్క్ గీసాం.
ఈ గీసిన ఆర్క్ యొక్క డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ను చేంజ్ చేయకుండా ఇక్కడ పెట్టేసి దీనిపైన టచ్ అయ్యేటటువంటి ఒక ఆర్క్ గీసినాం. ఎక్కడైతే మనకు టచ్ అయిందో ఆ వర్టెక్స్ బిందు ఏదైతే ఉంటుందో దాని గుండా ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక రే గీసినాం. ఓకే, ఇది ఎక్స్రే అనుకుంటే ఇది ఆర్ రే అనుకున్నప్పుడు ఈ రెండింటి మధ్య ఏర్పడేటటువంటి కోణమే 60 degrees, ఖచ్చితంగా 60 degrees ఉంటుంది. ఎందుకంటే మన ఒక కోణంలోని ఒక ట్రయాంగిల్లోని కోణాల మొత్తం ఎంత అంటే యాంగిల్ మొత్తం ఇది 60, ఇది 60, ఇది 60. ఓకే, 60 60 అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ 60 ఉన్నప్పుడు మొత్తం 180 అంటే యాక్చువల్లీ ట్రయాంగిల్లో మొత్తం యాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే మనకు 180 degrees ఉంటుంది. కాబట్టి డిస్టెన్స్ ఆల్ యాంగిల్స్ ఈక్వల్ ఉన్నప్పుడు ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో కాబట్టి అదే రూల్ని ఇక్కడ ఫాలో అయితే మనకు ఎంత డిస్టెన్స్ అయితే తీసుకుంటామో ఆ డిస్టెన్స్ చేంజ్ చేయకుండా ఒక ఆర్క్ని గీసినట్లయితే ఆ ఏర్పడినటువంటి ఇక్కడ బిందువు నుండి ఇక్కడ వర్టెక్స్ నుండి ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఒక రేని గీస్తే మనకు ఖచ్చితంగా 60 degrees ఏర్పడుతుంది. ఓకే రైట్, ఇప్పుడు 30 degrees ఏ విధంగా గీస్తున్నాం చూద్దాం. ఒక స్టార్టింగ్ పాయింట్ ఇది ఒకటి అనుకోండి, రైట్. సో ఇక్కడ నుంచి నేను ఫస్ట్ 30 degrees గీయాలి అంటే 60 degrees ఖచ్చితంగా గీయాలి. ఓకే రైట్, కాన్సెప్ట్ క్లియర్. ఇక్కడ 30 degrees గీయాలి అంటే ఫస్ట్ నేను 60 degrees గీయాలి. 60 degrees గీయడం మన రూల్ తెలుసు కదా. సో ఒక సమ్ డిస్టెన్స్ తీసుకుంటాం, కంపాస్ యొక్క సమ్ డిస్టెన్స్. ఈ కంపాస్ యొక్క సమ్ డిస్టెన్స్ పెట్టుకొని ఇక్కడ పెన్సిల్ సహాయంతో ఇక్కడ నుంచి ఒక ఆర్క్ గీస్తాం, బిగ్ ఆర్క్. ఈ బిగ్ ఆర్క్ గీసిన దాన్ని మనము ఈ డిస్టెన్స్ కంపాస్ డిస్టెన్స్ చేంజ్ చేయకుండా ఒక ఆర్క్ గీస్తే మనకు వచ్చేది ఏంటిది 60 degrees వస్తుంది. సో ఈ 60 degrees మనకు కావాల్సింది ఇది కాదు, మనకు కావాల్సింది ఏంటి 30 degrees. ఇది ఎందుకు గీయాలి అంటే 60కి హాఫ్ 30 degrees కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నటువంటి డిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి రెండింటి మధ్య డిస్టెన్స్ చూసుకోవాలి, సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక ఆర్క్ ఇటు నుంచి గీయాలి, ఇక్కడ నుంచి ఒక ఆర్క్ ఇటు నుంచి గీయాలి. ఓకే రైట్, ఏం చేశాను నేను ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక ఆర్క్ గీశాను, ఇక్కడ నుంచి ఒక ఆర్క్ గీశాను. ఎలా గీశాను అంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఫస్ట్ గీసేటప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో మళ్ళీ ఈ డిస్టెన్స్ చేంజ్ చేయకుండా బిగ్ ఆర్, ఇక్కడ నుంచి బిగ్ ఆర్క్ గీసాం కదా, ఇక్కడ నుంచి ఈ ఆర్క్ గీసాం, అప్పుడు 60 degrees ఏర్పడింది. అప్పుడు ఇప్పుడు నీకు పాయింట్ ఏదవుతుంది, ఇప్పుడు ఇది అవుతుంది. ఈ రెండింటి మధ్యలో గీయాలి కాబట్టి ఇక్కడ మనకు కంపాస్ యొక్క డిస్టెన్స్ సగం కంటే ఎక్కువ తీసుకొని ఆర్క్ గీయాలి. అదే ఆ సగం కంటే ఎక్కువ తీసుకొని ఆర్క్ గీసినటువంటి డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఆ డిస్టెన్స్ చేంజ్ చేయకుండా ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టేసి ఇంకో ఆర్క్ ఇక్కడ ఏర్పడేటటువంటి ఈ బిందువు గుండా ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ ఎండింగ్ పాయింట్ గీస్తే మనకు వచ్చేది ఏంటిది 30 degrees. ఓకే రైట్, ఇది 30 degrees. క్లియర్ రైట్. ఇప్పుడు మనము 60 degrees గీయడం తెలిసింది, 30 degrees గీయడం తెలిసింది. ఇప్పుడు మనం 15 degrees కూడా గీయచ్చు కదా, రైట్. దీనికి ఆఫ్ చేస్తే మనకి ఏమొస్తుంది 15 degrees వస్తుంది. చూడండి 30కి ఆఫ్ కాబట్టి దీనికి మనకు స్టార్టింగ్ పాయింట్ ఇది, మళ్ళీ బిగ్ ఆర్క్ గీసిన తర్వాత సేమ్ టు సేమ్ ప్రాసెస్ మళ్ళీ 30 degrees గీస్తాం. ఫస్ట్ 15 degrees గీయాలన్నా ఫస్ట్ ఇది గీయాలి, 60 గీయాలి, తర్వాత 30, తర్వాత 50. సో 30కి ఆఫ్ చేయాలి. సో ఇక్కడ నుంచి మళ్ళీ కంపాస్ యూజ్ చేయాలి కాబట్టి ఇక్కడ కంపాస్ యూజ్ చేసేటప్పుడు దీనికి ఈ పాయింట్కి మధ్యలో సగం కంటే ఎక్కువ డిస్టెన్స్ తీసుకోవాలి. అప్పుడు తీసుకొని ఒక ఆర్క్ గీయాలి, ఇక్కడ నుంచి ఆర్క్, ఇక్కడ నుంచి ఎంత అయితే డిస్టెన్స్ తీసుకున్నావో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ తీసుకొని ఒక ఆర్క్ గీయాలి. అక్కడ ఏర్పడేటటువంటి వర్టెక్స్ని కలుపుతూ గీస్తే వచ్చేది ఏంటిది మనకి ఇది 15 degrees. ఓకే క్లియర్. ఇప్పుడు రైట్, నెక్స్ట్ 120 degrees ఎలా గీయాలో చూద్దాం. రైట్, 120 degrees. సో ఇక్కడ మనము ప్రొట్రాక్టర్ యూజ్ చేయట్లేము, ఓన్లీ కంపాస్ యూజ్ చేస్తున్నాము. రైట్, ఆల్రెడీగా మనము 60 degrees గీయడం నేర్చుకున్నాము, 30 degrees తెలిసింది, 15 degrees తెలిసింది. ఇప్పుడు 120 degrees గీయాలి. ఓకే రైట్, ఈ 120 degrees ఎలా గీస్తున్నామంటే ఒక స్టార్టింగ్ పాయింట్ తీసుకొని ఒక రే తీసుకోవాలి. ఫస్ట్ ఏదైనా ఒక ఎంత సమ్ డిస్టెన్స్ రే తీసుకోండి యాజ్ యూర్ విష్. సో తర్వాత ఈ కంపాస్ని యూజ్ చేసేటప్పుడు పెన్సిల్ సహాయంతో సమ్ డిస్టెన్స్ తీసుకొని ఒక ఆర్క్ గీయాలి, బిగ్ ఆర్క్, స్టార్టింగ్ ద బిగ్ ఆర్క్ గీయాలి. ఓకే గీసేసాం రైట్. ఈ డిస్టెన్స్ చేంజ్ చేయకుండా ఇక్కడ నుంచి ఇక్కడ గీస్తే వచ్చేది ఏంటిది, మనకు ఫస్ట్ డిస్టెన్స్ చేంజ్ చేయకుండా గీసేది వచ్చేది ఏంటిది 60 degrees. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ గీస్తే వచ్చేది ఏంటిది 120 degrees. ఓకే క్లియర్.
రైట్. ఈ రెండింటి మధ్య ఎంత ఉంటుంది? 120 డిగ్రీస్. రైట్, క్లియర్. ఇప్పుడు మరొకసారి చూడండి. ఫస్ట్ 120 డిగ్రీస్ గీయాలి అన్నా మనం 60 డిగ్రీ గీయాల్సిందే. సమ్ డిస్టెన్స్ తీసుకొని ఒక బిగ్ ఆర్క్ని డ్రా చేసేసాం. తర్వాత ఆ డిస్టెన్స్ చేంజ్ చేయకుండా ఇంకొక ఆర్క్ గీయాలి. ఇక్కడ నుంచి ఇంకో ఆర్క్ గీయాలి. ఎందుకు గీయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 60, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 60. సో 60 60 120. దిస్ ఈజ్ మన 120 డిగ్రీస్ అన్నట్టు. ఓకే, రైట్. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే 90 డిగ్రీస్ గీయాలి. ఇప్పుడు 90 డిగ్రీస్. ఓకే, రైట్. 90 డిగ్రీస్ గీయాలన్నా ఫస్ట్ మనం ఏది గీయాలి? 60 డిగ్రీస్ గీయాలి, తర్వాత 120 డిగ్రీస్ గీయాలి. ఓకే, అది ఎందుకు గీయాలనేది చెప్తున్నాను. 90 డిగ్రీస్ వస్తుంది. అప్పుడు చూడండి, ఒక సమ్ డిస్టెన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక కంపాస్ నీడిల్ ఇక్కడ పెట్టేసి సమ్ డిస్టెన్స్ తీసుకొని ఒక ఆర్క్ గీయాలి. ఓకే, గీసేసాం. రైట్. ఆ డిస్టెన్స్ చేంజ్ చేయకుండా ఇక్కడ నుంచి ఇంకో ఆర్క్ గీయాలి. ఇప్పుడు ఇది 60. అదే డిస్టెన్స్ చేంజ్ చేయకుండా ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఇంకొక ఆర్క్ గీయాలి. ఇప్పుడు 120. ఇప్పుడు చూడండి, ఈ 60కి ఈ 120కి మధ్యలో ఈ బిందువు ఉంది, స్టార్టింగ్ పాయింట్ ఉంది. ఓకే, రైట్. కాబట్టి ఈ డిస్టెన్స్ చేంజ్ చేయకుండా, ఇంతకుముందు డిస్టెన్స్ ఉంది కదా మనకు ఆల్రెడీగా, ఇక్కడ నుంచి ఎంతైతే డిస్టెన్స్ తీసుకున్నామో ఆర్క్ గీయడానికి, ఆ డిస్టెన్స్ చేంజ్ చేయడం కూడా ఇక్కడ నుంచి ఒకటి, మళ్ళీ ఇక్కడ ఒకటి పెట్టేసి ఇక్కడ నుంచి ఒకటి గీసాం, మళ్ళీ ఇక్కడ నుంచి పైన ఒకటి గీయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక గీయాలి. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి లాజికల్గా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకటి గీసాం, ఇక్కడ నుంచి గీయాలి. అసలు ఫస్ట్ ఎంత డిస్టెన్స్ తీసుకున్నామో ఆ డిస్టెన్స్ చేంజ్ చేయకుండా గీయాలి. అప్పుడు మనకు వచ్చేది ఏంటి అంటే 90 డిగ్రీస్. ఓకే, రైట్. దిస్ ఈస్ 90 డిగ్రీస్. ఓకే, రైట్. ఇప్పుడు 90 డిగ్రీస్ గీసాం. ఇప్పుడు 45 డిగ్రీస్ గీయాలి. రైట్. 45 డిగ్రీస్ గీయాలన్నా, ఈ 45 డిగ్రీస్ గీయాలన్నా ఫస్ట్ ఏది గీయాలి? 60 డిగ్రీస్, తర్వాత 120 డిగ్రీస్, తర్వాత 90 డిగ్రీస్. 90 డిగ్రీస్కి ఆఫ్ చేయాలి, అప్పుడు 45 డిగ్రీస్ వస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ సమ్ డిస్టెన్స్ తీసుకుంటున్నాను. ఓకే, దీనిపైన ఏం చేస్తున్నానంటే 1 మినిట్, నేను ఒక సమ్ డిస్టెన్స్ రే తీసుకుంటున్నాను. దీనిపైన సమ్ డిస్టెన్స్ కంపాస్ సహాయంతో మనకు సమ్ డిస్టెన్స్ తీసుకొని ఒక బిగ్ ఆర్క్ని డ్రా చేస్తున్నాను. ఓకే, రైట్. దానిపైన అదే కంపాస్ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఆ డిస్టెన్స్ చేంజ్ చేయకుండా ఇక్కడ ఒక ఆర్క్, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ఆర్క్. అప్పుడు మనకు ఇక్కడ 120, ఈ 120కి 60కి మధ్యలో సేమ్ డిస్టెన్స్ చేంజ్ చేయకుండా ఇక్కడ, మళ్ళీ ఇక్కడ. ఓకే, రైట్. ఈ విధంగా. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, మళ్ళీ సేమ్ డిస్టెన్స్ చేంజ్ చేయకుండా ఇక్కడ నుంచి ఒక ఆర్క్, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ఆర్క్. అప్పుడు మనకు ఏమొస్తుంది? 90 డిగ్రీస్ వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఇది కాదు, ఇది కాదు. ఓకే, మనకు కావాల్సింది ఏంటిది? 45 డిగ్రీస్. సో ఇది 90 డిగ్రీస్ ఎందుకు గీయాలంటే మనకి ఇక్కడ వర్టెక్స్ ఏర్పడడం కోసం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రెండింటి మధ్యలో చూడడం కోసం. ఓకే, మళ్ళీ ఇప్పుడు కంపాస్ యొక్క డిస్టెన్స్ చేంజ్ అయినా పర్వాలేదు, ఎందుకంటే ఈ నెక్స్ట్ దానికి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ కంపాస్ యొక్క డిస్టెన్స్ చేంజ్ అయినా పర్వాలేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి చూడాలి. దీనికి మధ్యలో ఈక్వల్ అనే తీసుకోవచ్చు, హాఫ్ కంటే ఎక్కువ అనే తీసుకోవచ్చు. నేను హాఫ్ కంటే ఎక్కువ తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్ గీస్తున్నాను, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ఆర్క్ గీస్తున్నాను. ఇటు నుంచి అయితే ఎంతైతే తీసుకుంటావో నువ్వు ఆర్క్ గీసేటప్పుడు ఇక్కడ నుంచి కూడా అంతే తీయాలి. ఇప్పుడు ఇది ఏర్పడేది 45 డిగ్రీస్. ఓకే, 45 డిగ్రీస్. క్లియర్. ఓకే, రైట్. ఈ విధంగా మనం 45 డిగ్రీస్ డ్రా చేయాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ గీయవలసిన విషయం ఏంటంటే 75 డిగ్రీస్. ఓకే, 75 డిగ్రీస్ ఏ విధంగా గీస్తాం? 75 డిగ్రీస్ దేనికి మధ్యలో ఉంటుంది? ఇక్కడ 90కి 45కి మధ్యలో ఉంటుంది, మళ్ళీ 90కి 60కి మధ్యలో ఉంటుంది. ఎస్. సో అయితే మనం దేనికి మధ్యలో గీయాలి? ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 75 డిగ్రీస్ గీయాలి అంటే మనకు 45కి 90కి మధ్యలో గీయాలా, లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 60 కదా, ఈ 60కి మళ్ళీ 90కి మధ్యలో గీయాలా? ఎందుకంటే 60కి 90కి మధ్యలోనే గీయాలి. ఇప్పుడు 60కి 90కి మధ్యలో ఎంత ఉంటుంది? 30ని ఆఫ్ చేస్తే ఎంత ఉంటుంది? 15 ప్లస్ 60 75. 15 ప్లస్ 60 75. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను గీయాల్సిన విషయం ఏంటంటే 75 డిగ్రీస్ గీయాలి అంటే ఫస్ట్ నేను దీంట్లో డివైడ్ చేస్తున్నాను. 60 డిగ్రీ ప్లస్ 15 డిగ్రీస్, 60 డిగ్రీస్ ప్లస్ 15 డిగ్రీస్ ఇది గీయాలి. అయితే ఫస్ట్ నేను ఏది డ్రా చేయాలి? ఇలా 60 డిగ్రీస్ డ్రా చేయాలి. చూద్దాం. ఏమంటే 60 డిగ్రీస్ డ్రా, ఒక సమ్ రే తీసుకుంటున్నాను, సమ్ డిస్టెన్స్తోని ఒక బిగ్ ఆర్క్ తీసుకుంటున్నాను.
ఆ బిగ్ ఆర్క్ తీసుకునేటప్పుడు ఎంతైతే డిస్టెన్స్ తీసుకున్నామో ఆ డిస్టెన్స్ చేంజ్ చేయకుండా ఇలా డ్రా చేస్తే మనకు వచ్చేది ఏంటిది 60 డిగ్రీస్. సో మనకు కావాల్సింది 60 కాదు, కానీ ఫస్ట్ ఇది గీయాలి, ఖచ్చితంగా 60 గీయాలి. దీని తర్వాత మనకు ఈ 75 దేని మధ్యలో ఉంటుందంటే 90కి 60కి మధ్యలో ఉంటుంది. ఒక 60 వచ్చేసింది, ఇప్పుడు 90 గీయాలి. సో సేమ్ డిస్టెన్స్ చేంజ్ చేయకుండా ఆర్క్ గీయాలి, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ఆర్క్ గీయాలి, 120 అవుతుంది. 120కి రెండు మధ్యలో ఒక ఆర్క్ గీస్తే ఆ డిస్టెన్స్ చేంజ్ చేయకుండా గీస్తే మనకు వచ్చేది ఏంటిది, ఓకే ఇది 90 వస్తుంది. మనకు కావాల్సింది 90 కాదు, 75 కావాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది 60, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది 90. ఓకే, సో 90కి 60కి మధ్యలో 90 - 60 = ఎంత ఉంటుంది, 30. అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు 30 ఉంది, 30కి ఆఫ్ చేస్తే 15 డిగ్రీస్. ఓకే, ఈ 15 డిగ్రీస్ వస్తుంది కదా. అంటే ఈ రెండుటి మధ్య, ఈ రెండు ఇక్కడ గీసేటప్పుడు కంపాస్ యొక్క డిస్టెన్స్ చేంజ్ అయినా పర్వాలేదు. ఇప్పుడు నేను ఈక్వల్ తీసుకొని కూడా గీయచ్చు, కొంచెం ఎక్కువ తీసుకొని కూడా గీయచ్చు, ఎందుకంటే మనం డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. కంపాస్ యొక్క ఈక్వల్ తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ఆర్క్, ఇక్కడ నుంచి ఎంతైతే డిస్టెన్స్ తీసుకుంటున్నానో ఇక్కడ నుంచి కూడా అంతే డిస్టెన్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ కంపాస్ యొక్క డిస్టెన్స్, సో సేమ్ డిస్టెన్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ తీసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఒక ఆర్క్, ఇక్కడ నుంచి ఒక ఆర్క్ డ్రా చేస్తున్నాను. ఈ ఏర్పడినటువంటి వర్టెక్స్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ని రెండింటిని కలుపుతూ గీస్తే వచ్చేదే మనకు 75 డిగ్రీస్. ఓకే రైట్. ఓకే, ఈ విధంగా మన యాంగిల్స్ డ్రా చేయాల్సి. ఈ విధంగా మనకు 60 డిగ్రీస్, 30 డిగ్రీస్, 15 డిగ్రీస్ వితౌట్ ప్రొట్రాక్టర్తోనే మనం యాంగిల్ గీయగలిగాం. సో ఇదే విధంగా మీరు ఫాలో అయ్యారనుకోండి, ఈజీగా మనము కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటర్లో ఉన్నటువంటి అన్ని ఫిగర్స్ డ్రా చేయొచ్చు. మనకు మెయిన్గా మనకు ఫస్ట్ గీయడం రావాల్సింది ఏదంటే 60 డిగ్రీస్. 60 డిగ్రీస్ని ఆఫ్ చేయడం రావాలి. 30 డిగ్రీస్ని ఆఫ్ చేయడం వస్తే 30ని ఆల్రెడీగా 60ని ఆఫ్ చేయడం వస్తే 15 ఆటోమేటిక్గా ఆఫ్ చేసేస్తాం. సో ఈ విధంగా మనకు కావాల్సినటువంటి అన్ని ఫిగర్స్ని డ్రా చేయగలుగుతాం. ఓకే రైట్. ఇప్పుడు ఇంకో ఫిగర్ ఏది చూడాలి అంటే మనకు 105 డిగ్రీస్ చూద్దాం. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, 105 డిగ్రీస్ డ్రా చేయాలి. 105 డిగ్రీస్ అనేది 90 కంటే ఎక్కువ ప్లస్ 15. ఓకే, 90 + 15 = 105 డిగ్రీస్. సో కాబట్టి మనకు ఫస్ట్ ఏది గీయాలి, 90 డ్రా చేయాలి ఖచ్చితంగా. అంటే 90 కంటే ఎక్కువ ఉంది కాబట్టి, 90 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనము 90 డిగ్రీస్ యాంగిల్ ఫస్ట్ గీయాలి. సమ్ డిస్టెన్స్ తీసుకొని నేను డ్రా చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ కంపాస్ యూజ్ చేస్తున్నాను. సమ్ డిస్టెన్స్ తీసుకొని ఒక ఆర్క్ గీస్తున్నాను. ఓకే, ఈ ఆర్క్ బిగ్ ఆర్క్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆర్క్ ఎంతైతే డిస్టెన్స్ తీసుకున్నావో తీసేటప్పుడు ఆ డిస్టెన్స్ చేంజ్ చేయకుండా ఒక ఆర్క్ గీస్తే మనకు 60 డిగ్రీస్ వస్తుంది. మళ్ళీ అదే డిస్టెన్స్ చేంజ్ చేయకుండా గీస్తే మనకు 120 డిగ్రీస్ వస్తుంది. 120 ఎందుకు గీయాలి అంటే 90 గీయాలి కాబట్టి. ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 60. ఓకే రైట్. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు 120. రైట్. ఈ 120 మళ్ళీ 60కి మధ్యలో ఎంత ఉంటుంది, 120 - 60 చేస్తే మళ్ళీ 60 ఉంటుంది. ఓకే రైట్. ఈ ఆఫ్ చేస్తే ఎంత ఉంటుంది దీనికి, 30. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 60, దీనికి ఎంత కలిపితే 90 వస్తుంది మనకు, 30. అంటే ఈ రెండింటిని ఆఫ్ చేసాం మనం. ఇవ్వ ఆల్రెడీ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 60. ఈ 60కి ఈ 60 ఆఫ్ చేస్తే 30 వస్తుంది, మిడిల్ వస్తుంది. కాబట్టి 60 + 30 90 డిగ్రీస్. సో 90 డిగ్రీస్ ఇక్కడ నుంచి ఈ రెండింటి మధ్య ఎంత డిస్టెన్స్ మనం చేంజ్ చేయకుండా ఇక్కడ నుంచి డ్రా చేస్తే మనకు వచ్చేది ఇది 90 డిగ్రీస్. ఓకే రైట్. మనకు కావాల్సింది 90 డిగ్రీస్ కాదు, ఏది కావాలి, 105. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 90 అయిపోయింది. ఓకే, ఇది 120, ఇది 90. సో 120కి 90కి మధ్యలో 30 డిగ్రీస్ కదా, 30 డిగ్రీస్ని ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఓకే, 30 డిగ్రీస్, ఇది 30 డిగ్రీస్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 30 డిగ్రీస్. ఓకే, ఈ 30 డిగ్రీస్ని ఆఫ్ చేస్తే సరిపోతుంది. నేను సేమ్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి కంపాస్ యొక్క డిస్టెన్స్ దీన్ని ఈక్వల్గా తీసుకుంటున్నాను. ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఎందుకు గీసామంటే ఇది 90 డిగ్రీస్, ఈ వర్టెక్స్ ఈ బిందు ఏర్పడడం కోసమే. అప్పుడు దీనికి మధ్యలో ఒక వర్టెక్స్ గీసినట్లయితే ఇక్కడ నుంచి దీన్ని డ్రా చేస్తే మనకు 105 డిగ్రీస్ వచ్చేస్తుంది. ఓకే రైట్. క్లియర్. రైట్. ఈ విధంగా మనం డ్రా చేస్తే ఆటోమేటిక్గా మనకు కన్స్ట్రక్షన్ ఆఫ్ కోఆర్డినేటర్ ఈజీగా చేయగలుగుతాం. ఈ యాంగిల్ మనము
ప్రొట్రాక్టర్ లేకుండా కంపాస్ సహాయంతో ఈజీగా గీయగలుగుతాం. ఎగ్జాక్ట్లీ ఆన్సర్ మనకు ప్రొట్రాక్టర్ కంటే కంపాస్తో ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది, క్లియర్ ఆన్సర్ వస్తుంది, ఎక్కడ మిస్టేక్ లేకుండా మనం డ్రా చేయగలుగుతాం. సో ఫస్ట్ మనం డ్రా చేయాల్సిన విషయం ఏంటంటే 1కి 2 సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా వస్తుంది. 60 degrees గీయడం రావాలి ఫస్ట్, తర్వాత 30, తర్వాత 15 degrees, తర్వాత 120 degrees, తర్వాత 90 degrees, తర్వాత 45 degrees. ఈ విధంగా ఇదే రూల్లో మీరు ప్రాక్టీస్ చేయండి. ఇదే రూల్లో ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత 75 degrees, తర్వాత 105 degrees. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్గా మీకు క్లియర్గా వచ్చేస్తుంది. ఓకే రైట్. దీని తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ కోఆర్డినేటర్ ఏ విధంగా డ్రా చేయాలి. సో ఎక్సర్సైజ్ ప్రకారంగా మనం ఎక్సర్సైజ్లో వెళ్ళేసి దాని ఎక్సర్సైజ్ ప్రతి క్వశ్చన్ యొక్క డీటెయిల్గా దాన్ని ఏ విధంగా డ్రా చేస్తాం అనేది ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఓకే రైట్.